బోధి ప్రేక్షకులకు నమస్సులు. రామకృష్ణ మఠం ప్రారంభించి 125 సంవత్సరాలు అయిన సందర్భంగా 2023 డిసెంబర్ 29-30 తేదీల్లో కలకత్తాలోని బేలూరు రామకృష్ణ మఠంలో భారతదేశంలో గల రామకృష్ణ వివేకానంద భావ ప్రచార కేంద్రాల నుండి ప్రతి సమితి నుండి 2 చొప్పున ప్రతినిధులను ఆహ్వానించడమైంది. ఇందులో భాగంగా ప్రతిపాడు వివేకానంద పరిషత్ నుండి నేను ఏడిదిరెడ్డి నాయుడు గారు హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి 1736 మంది ప్రతినిధులు హాజరు కావడం జరిగింది. అందులో 1524 మంది పురుషులు, 131 మంది స్త్రీలు, 51 మంది సాధువులు, 50 మంది నన్స్. ఆశ్చర్యం ఏమిటంటే అల్పాహారం భోజనాల సమయాల్లో అందరూ ఒకేసారి వెళ్తుంటే పొంగిపొరలే నదుల్లా కనపడేది ఆ దృశ్యం. భోజనశాలలోకి ప్రవేశిస్తే పొంగిపొరలే నది సాగరంలోకి వెళ్ళాక ఏ విధంగా నిర్మలం అవుతుందో అదేవిధంగా ఉండేది ఆ దృశ్యం. నాకు తెలిసి ఒకేసారి 4000 నుండి 4500 వరకు భోజనం చేసేలా నిర్మాణం చేసిన ఆ కట్టడం చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఇక వడ్డన జరిగే తీరు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ప్లేట్లో ముందుగానే గ్లాసు, మంచినీళ్ళ బాటిల్, పేపర్ నాప్కిన్, అరటిపండు, చిన్న గిన్నెలో కూర, అక్కడి నుండి ఏ విధమైన ఎదురుచూపు లేకుండా వరుస క్రమంలో వడ్డన. అదే రీతిలో ఉదయం అల్పాహారం, సాయంత్రం స్నాక్స్. అదొక వర్ణనాతీత సంఘటనే. అదేమిటో ఇప్పుడు చూద్దాం. फोन शॉप ना